హాయ్ యూట్యూబర్స్. సో ఇవాళ మనం ఆలూ చాప్ చేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, చాలా మంచి స్నాక్, చాలా బాగుంటుంది. స్నాక్స్ టీ తోటి కూడా తినొచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా మంచి క్రంచీగా కారంగా మనం తినాలనిపించినా కానీ ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ. యూ కెన్ ట్రై ఇట్. సో మనము 3 ఆలూ తీసుకున్నాము. సో గైస్, ఆలూ చాప్ కోసం మనకి కావాల్సింది ఏంటంటే శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు అండ్ మీకు ఏమైనా గరం మసాలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. సో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని అండ్ కొంచెం మర్చిపోకుండా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి, సో దట్ కొంచెం మంచిగా పొంగుతాయి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్లో కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. సో గైస్, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ఆలూ చాప్ అనేది చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. సో మనం అందులో అన్ని కారం, ఉప్పు అవన్నీ వేసుకొని కలిపేసాం కదా, సో దాని బ్యాటర్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మనం ఇందాక ఏదైతే ఆలూ బాయిల్ చేసుకున్నామో ఆ బాయిల్ చేసిన ఆలూ ఇలా స్మాష్ చేసుకోవాలి మంచిగా. సో గైస్, నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అండ్ దాంట్లో కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు అందులో. సో గైస్, ఇందులో మనం పోపు దినుసులన్నీ వేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం ఏదైతే మనం స్మాష్ చేసుకున్నామో ఆలూ యాడ్ చేసుకోవాలి. సో ఆలూ యాడ్ చేసుకున్నాక కొంచెం స్పైసీ లెవెల్ బాగా కావాలి అనుకుంటే కొంచెం కారం, కొంచెం పసుపు అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో గైస్, ఇప్పుడు నేను కారం, ఉప్పు, పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. మనకి సాల్ట్ తక్కువ అయిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా స్మాష్ అయిపోయి మంచిగా వేగాయి. సో ఇప్పుడు మనం ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాము, కూల్ డౌన్ చేసుకుందాం దీన్ని. సో గైస్, ఇప్పుడు మనం ఏదైతే స్మాష్ చేసుకొని పెట్టుకున్నామో వాటిని మంచిగా ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి పక్కన. సో గైస్, నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గైస్, ఈ ఆలూ చాప్ అనేది ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. శనగపిండిలో డిప్ చేసి మంచిగా సేమ్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మొత్తం మాడిపోతాయి గాయస్. సో చూసారా, చాలా బాగున్నాయి కదా. సో ఇంతే గైస్, సింపుల్, టేస్టీ అంటే క్రిస్పీ. మీకు మంచిగా కారం కావాలంటే దానిపైన కొంచెం ఆనియన్స్, కొంచెం పల్లీలు వేసుకొని చేయండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది.